పనులు జరగాలి అని ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు? మన పనులు జరగడానికి మరి దేవుని సన్నిధిని మనం కలిగి ఎట్లా ప్రేయర్ చేస్తే మన పనులు సఫలమవుతాయో చూడండి. 138వ కీర్తన 8వ వచనం. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరం ఉండును. నీ చేతి కార్యములు విడిచిపెట్టకము. దేవునికి మహిమ కలుగును గాక. మన పనులు కోసము మనం ఎంతో చింత కలిగి ఉన్నారు. కొంతమంది ఆ పనులను బట్టే ఉండిపోయారు, మరి సన్నిధికి కూడా రాలేని వాళ్ళుగా ఉంటున్నారు. కానీ ఈరోజు కీర్తనాకారుడు అంటున్నాడు, మా పక్షమున కార్యము సఫలము చేయుము. ఎంతమందికి మీ బిజీ పనులను పక్కన పెట్టి ఇక్కడికి వచ్చారో ఈ వాక్యాన్ని స్వీకరించారు. ఎందుకంటే నీ కృప నిరంతరం ఉండును. నీ చేతి కార్యములు పనులు మీ చేతి పనులు అనుకొని మీరు ప్రయత్నాలు చేస్తారు, కానీ మన పనులు సఫలీకృతం చేయడానికి బైబిల్ ఒక మాట చెప్పింది, నీ ప్రయత్నాలలో దేవుడి చిత్తం లేకపోతే అవి జరుగుతాయా? జరుగుతాయమ్మా? అవును. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దైవ చిత్తము లేకుండా, ఆయన నడిపింపు లేకుండా, ఆయన మరి కరుణ లేకుండా మన పనులు మనం చేసుకున్నా అవి మనకు భారాలు అవుతాయి, మనకు అవి శాశ్వతం అవ్వవు. అందులో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. కానీ యెహోవా మా పక్షాన కార్యము సఫలం చేయు. నీ కృప నిరంతరం ఉండును. నీ చేతి పనులు మన కార్యాలు ఎవరి చేతి పనులు? దేవుని యొక్క. అవును, దేవుడు చేతి పనులు విడిచిపెట్టద్దు అన్నది కొత్త నిబంధనలో కూడా 24:27 అంటాడు. నీ మరి హస్తబలము చాపి ఉండగా ఏమంటున్నాడు? ఏమని ప్రేయర్ చేశారు? యేసు ప్రభు చనిపోయాక ఆయన శిష్యులు ఏమంటారంటే, కార్యాలు చేసే నీ హస్తబలము చాపి ఉండగా. యేసు ప్రభు చనిపోయినా కూడా ఆయన చేతిలో జరిగే క్రియాత్మక చర్యలను మనకు చాపి ఉంచి అవి మనకు చేసేవాడిగా దానికి ఎవరిచ్చాడు? పరిశుద్ధాత్మ మరి మనకి ఇవ్వడం జరిగింది. హల్లెలూయా. అందుకే నీ చేతి కార్యములు విడిచిపెట్టుకు. బైబిల్లో కూడా అధైర్యవంతుడుగా ఉన్నాడు యాకోబు. అప్పుడు దేవుడు ఒకటి అంటాడు, యాకోబు నేను నీ విమోచకుడుగా ఉన్నాను, నేను నిన్ను సృజించాను, తల్లి గర్భంలో రూపించబడక ముందే నేను ఏర్పరచుకున్నాను. ఇంటి బాధ్యతలు స్త్రీలకు బరువే, పురుషులకు కూడా భారమే. వాటిని నిర్వర్తించలేక మరి ఇంట్లో ఎన్ని ఘర్షణలు జరుగుతుంటాయో, అవునా కాదా? మరి నేను కూడా ఒక గృహిణిగా సంఘాన్ని, ఇంటిని, మరి ఇతర ఫోన్ కాల్స్ని కూడా తీసుకొని నిర్వర్తించే దగ్గర సమయాన్ని మరి అనుకూలత లేని వాటిని బట్టి, శరీరాన్ని బట్టి కూడా శోధించబడుతుంటాను. కానీ అన్ని కార్యాలు, భాగమంతా దేవుని కార్యాలు జరిగించడానికి దేవుడు ఏమంటాడు? యాకోబు భక్తుడికి అంటాడు, నేను నిన్ను భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్న 43వ యెషయాలో. యాకోబు నిన్ను నిర్మించిన వాడకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. భయపడకుము, నీకు తోడై ఉన్నాను, తూర్పు నుండి నీ సంతానం తెప్పిస్తాను, మరి నీ తరముల మీద సమకూర్చుదను, అప్పగింపమని ఉత్తర దిక్కున ఆజ్ఞ ఇచ్చిదను. చాలమ్మా. ఇక్కడ 44లో కూడా ఉంది, నీ తరముల మీద నేను నీళ్లను ఎండిపోయిన ప్రవాహం మీద, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. దేవుడు హస్తము కురుచపరచొద్దు, దేవుడి హస్తము విడిచిపెట్టకము అని కీర్తన భక్తులు ప్రార్థన చేశారు. దేవుడి హస్తము విడిచిపెట్టొద్దు, దేవుని హస్తము కురుచ అవ్వద్దు. ఎప్పటికీ ఆయన కార్యాలు మన జీవితంలో జరుగుతూనే ఉండాలి. అంటే మరి ఆ దేవుడే ఈ లోకానికి కొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా దిగి వచ్చాడు. 33 సంవత్సరాలు భూమి మీద బ్రతికాడు. 3.5 సంవత్సరము సేవ చేశాడు. జస్ట్ 3.5 సంవత్సరం సేవ చేసి వెంటనే ఆయన పబ్లిసిటీని ఆపేయడానికి ఆయన చంపేశారు జనాలు.
కానీ ఆయన చేయాల్సిన పనులు ఆగిపోయాయా? హల్లెలూయా. ఆయన చేయాల్సిన పనులు ఆగిపోయాయా? ఆయన తరువాత ఆయన శిష్యులు భూదిగంతముల వరకు పనిచేస్తూ తిరిగారు. ఆమేన్. మరి కార్యాలు సఫలం చేసేది మరి ఆయన లేకపోయినా ఎట్లా జరిగిందంటే, చాపబడిన ఆయన సంకల్ప హస్తము ఇంకను చాపబడి ఉంటుండగా దేవుడు మన ఎడల కార్యరూపి ఉంటున్నాడు. అవును, ఇక్కడ ఎవరు పురుషులు కనిపించట్లేదు, అవును ఇక్కడ అంతా ఆడవాళ్ళు కనిపిస్తున్నారు, కానీ మనం ఎవరిని కలిగి ఉన్నాము? చాపబడిన హస్తం మన మీద ఉన్నది. హల్లెలూయా చెప్తారా? నమ్మితే హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మరి ఆయన ఏ విధంగా ఇక్కడ కూడా యాకోబు మగసిరి కలిగిన వాడని చెప్తున్నాడు, కానీ కార్యాల విషయంలో ఆయన ఎట్లున్నాడు? చాలా దిగులు, బెంగ, భయము కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే అంటాడు, నేను నిన్ను ఏర్పరచుకున్న భయపడొద్దయ్యా. హల్లెలూయా. నిన్ను ఏర్పరచుకున్నా, ఏమాత్రం బెంగ పెట్టుకోకు. కార్యం చేసే నా నామంలో నేను కదా, ఒక కుటుంబంలో ఒక భర్త దేని కొరకు? పిల్లల కొరకు, కుటుంబ వ్యవస్థ కొరకు భయపడతారు. చాలామంది భార్య భర్తలు పనుల కోసం బిజీ అయిపోయి ఒకరొకరు దూషించుకోవడంలో మరి వాళ్ళకి చాలా వ్యత్యాసం వచ్చేస్తుంది. నేను అనుకున్న నా భార్య చేయలేకపోతుంది, నా భార్య అనుకున్నది నా భర్త చేయలేకపోతున్నాడు. కానీ మీ ఇద్దరి మధ్యన పోటీ అయి వ్యత్యాసం వచ్చిన దేవుడు మీ మధ్య కార్యరూపిగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటాడు, నా సేవకుడు యాకోబు నేను నేర్పరచుకున్నాను, యెరూషలేమా భయపడుతుము, నేను దప్పిగల వాన మీద నీళ్ళను ఎండిన భూమి మీద ప్రవాహమును కుమ్మరించినట్టుగా నీ సంతతి మీద నా ఆత్మను. అవును, ఈరోజు చాపబడిన హస్తము తన ఆత్మ యొక్క క్రియలు. హల్లెలూయా. నేను అప్పుడప్పుడు ఈ పారానార్మల్ అదే దయ్యాపు ఆత్మల వీడియోస్ చూస్తూ ఉంటాను. అవి కొన్ని చోట్ల డోర్లు వేస్తుంటాయి, కనిపించకుండా ఉయ్యాలు ఊగుతుంటాయి. ఇవి చూస్తే మనుషులకు భయం వస్తుంది, ఏంటంటే ఇక్కడ ఇంకా ఏదో ఒకటి ఉంది అని. కానీ ఈరోజు ఆ దయ్యపు చర్యలు, ఆ దయ్యపు క్రియలు చూస్తే మనకు భయం వేస్తుంది. కానీ ఈరోజు మనకి ఎలాంటి స్పిరిట్ ఇచ్చాడు? పరిశుద్ధాత్మ. అందుకే నేను పోయాకనే భూదిగంతముల వరకు మీరు కార్యాలు జరిగిస్తారు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చెప్తారు. మీరు ఎక్కడ వాక్యం చెప్తారో, ఎక్కడ చెప్పి బయటకు వస్తారో ఆ కార్యాలు జరిగించడానికి నా పరిశుద్ధాత్మ మీ చెప్పిన వాక్యంలో ఉన్న చర్యలను క్రియాత్మకంగా జరిగిస్తా ఉంటాడు అని చెప్పినప్పుడు పిరికి పేతురు కూడా ఏం చేశాడు? ఒక్కరోజు ఎంతమందిని మార్చాడు? 3000 మందికి. నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. సాధ్యము దేవునికి. ఈరోజు నమ్మండి, దేవుని హస్తము పులుచగా లేదు, దేవుని కార్యాలు ఆగిపోలేదు, దేవుడు సఫలం చేయగలిగిన వాడు. అందుకే నీ చేతి కార్యములు విడిచిపెట్టకు ప్రభువా. సామెత 13:12 కోరిక సఫలము కాకుండా చేత హృదయము కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చుకొను. సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షం అనుకుంటాం. ప్రేయర్ చేస్తాం, అవ్వట్లే. ఏమైందో? మేము ఎంత ప్రార్థన చేస్తున్నా జవాబు రావట్లే అన్నది కనిపెట్టి ప్రేయర్ చేస్తాం. కానీ సఫలం అవ్వకపోతే ఎందుకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, సఫలం కాకుంటే హృదయం నొచ్చుకుంటుంది. హల్లెలూయా. మన మనసు ఏమవుతుంది? బలహీన పడుతుంది. నేను ఇంగ్లీష్లో ఒక కొటేషన్ చూశాను, ఎవరిని నమ్మొద్దు భయ్య, నమ్మితే మనుషులు ఎప్పుడు ఒకలాగే ఉండరు, మనుషులు 10 రకాలుగా ఉంటారు, కాబట్టి ఎవరు నమ్మొద్దు అని రాశారు. ఎవరికి? ఈ ఆడపిల్లలు మగపిల్లలు వెంబడి తిరుగుతారు, మగపిల్లలు ఆడపిల్లలు వెంబడి తిరుగుతారు. నమ్మకాలు హెచ్చించి జీవితాలను నిరాశకు గురి చేసుకుంటారు. కానీ ఎవరిని నమ్మకు అని నేను కూడా మీకు చెప్పాల్సి వస్తుంది. కానీ దేవుడు నిన్న నేడు
రీతిగా ఉండేవాడు. ఎంతమంది ఆమేనంటారు? హల్లెలూయా. దేవుడు మీకు ఏకరీతిగా ఉండేవాడు. మరి యేసు రూపుమాపిన ఆయన హస్తం కూర్చోలేదు, ఆయన హస్తము వెనక్కి తీసుకోలేదు, ఆయన కార్యరూపిగా ఉంటున్నాడు. అది జరిగిన సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షం. ఇక మనసు ఎంత తమాయిస్తుందంటే సంతోషభరితులమవుతాం మనం. హల్లెలూయా. అందుకే యెషయా 26:12 యెహోవా నీకు సమాధానము స్థిరపరచుదువు, నీవు మాకు సమాధానం స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున నుండి. ఇట్లా కొట్లాడుకోకండి, ఏం చేయాలి ఏం చేయలేదు అనకండి, ఏమేమి ఏం చేస్తలేవు అనుకోండి. ఇద్దరు మోకరించి మా ఆయన నేను చాలా గొంగేదాన్ని, కానీ ఇప్పుడు మా ఆయన ఏజ్ అయిపోయింది, ఇప్పటివరకు ఏం జరగలేదు ఆయన ద్వారా. నేను అంటాను, అయ్యా నేను తిట్టను, నాకు అవసరం లేదు, నువ్వు మోకరించు ఒక రూమ్లో. హల్లెలూయా. నువ్వు కూడా ఏం చేయాలి? మోకరించు, నేను మోకరిస్తా. కార్యం జరిగించే యెహోవా ముసలోడు అవడు, కార్యం జరిగించే యెహోవా హస్తం కూల్చగాదు, కార్యం జరిగించే యెహోవా మార్పు నొందడు. ఆయన కదా నివాస స్థలములు అనేకములు కలవు, లేవేమోనని దిగులు చెంది కలవరపడొద్దు. దేవుడు కార్యరూపి అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మీ మనసు ఇప్పుడు సమాలించుకొని స్థిరపరచుకొని, ఇక్కడ ఏం చెప్తున్నాడు? యెహోవా నీకు సమాధానం స్థిరపరచును, నిజముగా నీవు మా పక్షమున మా పనులన్నీ సమాధానపరచును. ఏమో సఫలపరుస్తాడు. సఫలపరిచే అతని హస్తము ప్రతి ఇంట్లో దిగివచ్చును గాక, ప్రతి జీవితంలో దిగివచ్చును గాక, ప్రతి మరి అవసరతలో కార్యంగా నిలిచును గాక. నేను ఒక్కోసారి అనుకుంటా, సిటీలో కొంచెం చదువుకున్న పిల్లలు అటెన్షన్ అనే మాట కన్నా ఎంజాయ్స్లో ఉంటారు. సిటీ అంటేనే లగ్జరీ. అయితే అట్లాంటి దాంట్లో మరి రాజ్ ప్రకాష్ గారు వాక్యం చెప్తూ యవనస్తుల్ని మరి అటెన్షన్ పెడుతూ, మరి అంతమంది ఎప్పటికీ ఉంటారా 500 మంది ఉంటారా? దర్దాపు ఉంటుండొచ్చు. ఆయన కూడికలు నిర్వర్తిస్తూ మరి వారి పక్షాన బాధ్యతగా ఉన్నాడంటే కదా, నీవే లేకపోతే నేను బ్రతుకలేను. అసలు ఎవరు కళ్ళు తెరవట్లే ఆ పాటలో. అంత సవంతేకమై నీవే లేకపోతే నేను జీవించలేను. అందరూ ఏకమై ఫ్లూట్ వాయిస్తే వశమైన రీతిగా పాడుతున్నారు. నాదము జీవితాన్ని ఏకపరుస్తుంది. మీరు ఎప్పుడు వస్తారో స్తుతి ఆరాధనకే రావాలి. కార్యం సఫలపరచడానికి ఏకీభవన ఎంత అవసరము. ఈరోజు మరి 500 మందిని అటెన్షన్ పెడుతూ కూడికలు నడిపిస్తున్నాడంటే అది మరి ఆయన మరి దాని మీద డిపెండ్ అయి ఉంటున్నాడంటే, ఈరోజు మనం కూడా మన కుటుంబ విలువలో దేవుని కార్యాలు జరగాలంటే ఏకీభవన అవసరం. హల్లెలూయా. అందుకే నిజముగా నీవు మా పక్షంలో ఉండి మా పనులన్నీ సమాధానపరుస్తున్నావు. అయితే వీటన్నిటిలో దేవుడికి మన డిమాండ్స్ చేయడానికి, కోరికలను సిద్ధింపజేసే ఆశను చెప్పి ఆయన నమ్మడం విషయంలో ఎంత సజావుగా ఈ వాక్యాలు చెప్తున్నామో, మొట్టమొదటిగా మనకు కావలసింది పరిశుద్ధత కూడా. ఆమేన్. మనం ఎట్లా పడితే అట్లుండి ఈ ప్రభ ఇస్తావా ఇవ్వాలి అనుకో. హల్లెలూయా కదా. నీ తాగుడు, నీ బలహీనతలు, నీ జూదము, నీ వ్యసనం వాటికి వెళ్ళిపోతాయి. అవునా కదా. మరి ఒక అబ్బాయి అన్నాడు, ఒక 4,000 బ్యాంకులు వేసాను, కట్ అయిపోయినాయంట. ఎందుకు కట్ అయిపోయినాయి? మైనస్లో ఉందంట బ్యాంక్. ఏంట్రా అన్నీ మైనస్లో ఉన్నాయి? నువ్వు ఒక దైవికంగా విలువలో ఉన్న అన్ని మైనస్లో అంటే జీవితంలో ఐహిక విచారాలు ఏం చేస్తాయి? వీటిల్లో వీటిల్లో ఖర్చు పెట్టి మొత్తానికి మైనస్లో, ఇక్కడ డబ్బు అక్కడ డబ్బు వ్యాపారాల కోసం వేసి అప్పుల పాలై మైనస్లో అయిపోయినాయి బ్యాంక్. పోనీలే అని వేస్తే కూడా అవి ఎక్కడ పోయినాయి? మైనస్కి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. ఈరోజు
ఒక దైవికంగా ఉండే వాళ్ళలో కూడా మైనస్లో బ్యాంకులు ఉంటే వెళ్ళిపోతాయి ఇక. కానీ సజావుగానే మాటలో పరిశుద్ధత కలిగి ఉండడము, దేవుడు నీ పరిశుద్ధతను బట్టి అన్నది ముందు చిల్లు లేని సంచి పట్టుకొచ్చుకోవాలి. దేవుడు నీకు దీవెన కావాలంటే అదేంటంటే అపరిశుద్ధతని చిల్లులే, అపరిశుద్ధతని యొక్క బలహీనతలే, అపరిశుద్ధతని వ్యసనాలే, అపరిశుద్ధత నీ జీవితంలో ఉంటున్నా వ్యతిరేకతలే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి కార్యం దిగాలంటే ఏం చేయాలి? చిల్లు లేని సంచి పట్టుకొచ్చుకోవాలి. ఆమేన్. అందుకే మరి ఆదికాండం 37:2 యోసేపు చెడుతనాన్ని అసహించుకున్నాడంట కదా. బానిసత్వం కింద పట్టబడినా కూడా అతను ఏం చేశాడు? హల్లెలూయా. అతడు మరి ఫరో దగ్గర మరి ఆయన ఇంటి మీద విచారణకర్తగా ఎన్నికయ్యాడు. బానిసగా ఉన్నాడా? విచారణకర్తగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే పాపాన్ని అసహించుకున్నాడు. మన 12వ వచనంలో చూస్తే 39:12 చూస్తే పాపం నుండి పారిపోయాడు. 39:3 వచనము చూస్తే యోసేపు మరి అతనికి తోడైండెననియు అతడు చేసినదంతగా అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతని కటాక్షము కలిగెను గనుక ఆమేన్. అతని యొద్ద హల్లెలూయా. అతడు పరిశుద్ధంగా ఉన్నప్పుడు యెహోవా అతనికి తోడై ఉన్నది. దేవుని కలిగి జీవించాలంటే ఎంతో కొంత లోకం నుంచి వేరే పరిశుద్ధత కలిగి ఉండడంలో దేవుని ఆత్మను నువ్వు జీవింపజేస్తావు కదా. యవనస్తులు తొట్టుపడతారు జీవితంలో, తొట్టుపాటు ఆంటీలకున్న అంకుల్స్కున్న అందరికున్న ఈ కాలానికి. అంతే కాలంలో అందరు యవనస్తులు అయిపోయారు. హల్లెలూయా. అయితే ఒక ఏజ్లో ఉన్న తండ్రి ఏదైనా కానీ తిరుగుబాటుగా మాట్లాడితే కుమారుడు ఈ మాట అంటున్నాడు, నువ్వేం యవనస్తుడువా, పొగగా ఎందుకు జవాబిస్తున్నావు? తండ్రి పిల్లల్ని సంభాలించిన తండ్రి తిరుగుబాటు జీవితానికి తన జీవితం బాగుపరచుకోలేక అన్నీ నష్టపోయినప్పుడు ఆ కుమారుడు తండ్రిని ఏమంటే మరి ఒక మాట అడిగినప్పుడు సమాధానంగా జవాబు ఇవ్వలేక తిరుగుబాటు స్వభావము మరి ఎట్లుంటుంది? యవనస్తులాగా జీవిస్తే తిరుగుబాటు స్వభావము కలిగి ఉంటారు. ఎందుకంటే ఆశలు, కోరికలు, వరవడి వాళ్ళకు సొంతతనంలో వీటన్నిటికీ ఎవరికి సైతాన్లు పడతాయి తెలుసా? ఈ ఆశలు, కోరికలు ఎక్కువ కలిగి తమ జీవితం తాము పెత్తనం చేస్తున్న వాళ్ళల్లో సాతాను వచ్చి, అమ్మా నువ్వు ఏదేం తోటలో ఉన్నా నీకు ఇంకా విలువైంది నేర్పిస్తా. హల్లెలూయా. అది ఏంటో తెలుసా? నీవు నీ కుటుంబాన్ని సాకోవాలంటే ఈ తినకూడని పనులే తిని బాగుపడతావు. నీ దేవుడు చెప్పని పనులే చేస్తే నువ్వు బాగుపడతావు. అవును, నిజమే. సైతాన్ ఎవరైనా మీ జీవితంలోకి వస్తే ఇది సైతాన్ బంధిస్తున్నా అంటారు. సైతాన్ రూపంలో సైతాన్ రాదు. ఏ రూపంలో వస్తుంది? వాస్తవం పూర్తిగా స్పష్టంగా ఉంటుంది, అవాస్తవం పూర్తిగా బ్లాక్లో ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో ఉండేదే హాఫ్ ట్రూత్. అదేంటి? నిజం. దేవుడి పేరటనే నిన్ను మోసగించే వెలుగు సంబంధమైన క్రియలు. హల్లెలూయా. అదేంటంటే నీ ప్రేరేపణ, నీ యొక్క బలహీనతల్లో దేవుళ్ళో ఉంటున్నా కూడా నేను ట్రాప్ చేయడానికి ఈ కొంచెం భక్తి, కొంచెం శక్తి, కొంచెం పరిశుద్ధత సరిపోదు. అందుకే దేవుడు యోసేపు మరి ఆయన ఎవరు కలిగి ఉన్నాడు? యోసేపును దేవుని కలిగి, యెహోవా ఆత్మను కలిగి ఉన్నప్పుడు అతడు మరి బానిసత్వము కింద కూడా వర్ధిల్లాడు. హల్లెలూయా. యెహోవా అతనికి పనులు సఫలీకృతం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. నిజమే, పూర్తిగా వాస్తవం స్పష్టంగా ఉంటుంది, అవాస్తవం ఎట్లుంటుంది? నలుపు ఉంటుంది. కానీ తెలుపుకు నలుపుకు మధ్యన వెలుగు దిగుతూ ఉంటుంది. అదే క్రిస్టియన్ చర్చిలో వెలుగు దిగుతా ఎవరు తెలుసా? ఇక్కడ బోధక్రమానికి ఏ పాస్టర్కి అప్పగించుకోకుండా సొంతంగా మోకరించి మేము చెప్తామని వచ్చేవాళ్ళు చాలామంది విశ్వాసులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఒక నడిపింపు కింద ఉండరు. మరి దేవుడు అధ్యక్షుడుగా ఉన్న సంఘాల కింద ఉండరు. వాళ్ళు సొంతంగా ప్రార్థన చేసి చెప్పడంలో వాళ్ళు వెలుగుదూత వాడుకుంటారు. హల్లెలూయా. అందుకే దేవుడు ఏర్పరిచిన ఏదేనులో నుంచి సైతాన్ లాక్కెళ్ళి
మరి ఏం చేసింది? ఏదేను తోట నుంచి గెంటేసింది. ఆమేన్. పరిశుద్ధాత్ముడు, నేను ఇంతకు ముందు చెప్పిన ఒక రీల్ కోసం తయారు చేసి పెట్టుకున్నాను, మెసేజ్ చెప్పాను. ఈరోజు పరిశుద్ధత కలిగి ఉండడము, యెహోవా ఆత్మ మిమ్మల్ని వెంబడిస్తూ కార్యం జరిగించేదిగా ఉంటాడు. అందుకే కీర్తన, మరి దేవుడికి ఎట్లా ఇంతకుముందు పరిశుద్ధత కోసం విన్నాము, మరి ఇప్పుడు మరి ఆ పరిశుద్ధత కలిగి మనం ఎట్లా ప్రార్థన చేస్తే దేవుడు కార్యం ఉపయోగించాడు. కొంతమంది భక్తుల ప్రార్థన చూద్దాము. 57వ కీర్తన 2వ వచనము. నా కార్యం సఫలం చేయ దేవునికి నేను మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలం చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆకాశం నుండి ఆయన ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. దేవునికి మహిమ కలుగునుగాక. నా కార్యము సఫలము చేయు దేవునికి మొరపెట్టుచున్నాను. దేవుడికి మొరపెట్టాలి. మరి దేవుని విడనాడి మనుషులను ఆశ్రయించి మరి ఇక్కడికి వచ్చి చర్చిలో భక్తిలో ఉంటే, వెలుగుదూతలను ఆశ్రయించి మళ్ళీ చర్చికి వచ్చి ఏం చేస్తున్నారు? ప్రభువా నా ప్రార్థన ఆలకించట్లేదు, ప్రభువా నేను స్తుతి ఆరాధనకు ముందే వచ్చి కూర్చుంటున్నాను, ప్రభువా నేను పాటలు పాడుతున్నాను, ప్రభువా నీ సన్నిధి. ఇక 3-4 ఆప్షన్లు పెట్టుకొని దేవుడి సన్నిధికి వచ్చి మరి నేను నీతోనే ఉన్నానంటే కాదు. హల్లెలూయా. దేవుడి సన్నిధానంలో ఇంకొక దాన్ని వెంబడించకుండా, పరిశుద్ధత అంటే అదే. మరి దేవుని ఆత్మ కలిగినప్పుడు ఇంకొక దానిని హేట్ చేస్తాడు. ఎవరు? దేవుని కాని దానిని హేట్ చేసినప్పుడు అతని పక్షాన దేవుడు ఉండే యోసేపుకు కార్యాన్ని సఫలపరిచి, బానిసత్వంలో కూడా మరి యోసేపును దీవించడంలో యోసేపుకు చికిత్సే కొమ్మగా ఆశీర్వాదం ఉంది. ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు కూడా దేవునికి నేను మొరపెట్టుదును. ఎవరికి? కార్యము సఫలం చేసే దేవుడు. మీరు మోకరించి కార్యం సఫలం చేసే దేవుడు నా పక్షాన అద్భుతం చేయాలి, నాకు మేలు జరిగించాలి, నాకు ఇంత డబ్బు సహాయం కావాలి, నాకు ఇంత ఇది ఇవ్వాలి. మా బాబు మరి ఒకసారి మేము కారు కొంటామని చెప్పాను, ఆశ పెట్టుకున్నాడు. ఓ మమ్మీ ఇంకెప్పుడు నువ్వు కారే కొనవు, డాడీ నువ్వేం చేస్తున్నావు, కారు కొనేంత స్థితి నువ్వు పోగొట్టుకున్నావు, నువ్వు దేవుని ప్రేయర్ చేయరా, పేరెంట్స్ నీకు లొంగుతారు, బయట వాళ్ళు లొంగుతారు, పరిస్థితులు లొంగుతారు, దేవుడు నీ పక్షాన కార్యం చేస్తాడు. అయితే కొనగడం, కొట్లాడుకోవడం, ఘర్షణకు వెళ్ళడం, లేదంటే తప్పుడు దారులను ఆశ్రయించడం కదా, వీటన్నిటినీ కాకుండా ప్రార్థన చేయరా దేవుడు కార్యం సఫలము చేస్తాడు. అందుకే సామెత 16:3లో నీ పనుల భారము యెహోవా మీద మోపుము. మరి కీర్తన 37:5లో నీ మార్గములు యెహోవాకు అప్పగింపుము. అప్పుడు వెలుగు వలె నీ నీతిని చదవము. యెహోవాకు అప్పగింపుము, ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చును. ఆమేన్. దేవునికి అప్పగించడం ప్రార్థన ద్వారా సబబైతుంది. మరి దేవునికి అప్పగించినప్పుడు నీ భారం ఎవరి మీద మోపుతావో, 1 గంట ప్రేయర్ చేసి రండి, అక్కడ అంతా దులిపేసుకున్నట్టు అవుతుంది. హల్లెలూయా. మరి నీ మార్గములు యెహోవాకు చాలాసార్లు భారాలే కాదు మార్గాలు కూడా అన్నది నన్ను నడిపించి ప్రభు, నన్ను వహించు తండ్రి, నీకు నా జీవితాన్ని అప్పగిస్తున్నాను ప్రభు అని అనాలి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కువగా బరువుగా భారంగా ఎవరు ఉంటారంటే దేవునికి అప్పగించిన వాళ్ళు, స్వశక్తితో స్వయాన్ని నమ్ముకున్న వాళ్ళు భారంగా ఉంటారు. కానీ ఇప్పుడు మీరు ఎవరి సమ్ముఖం వచ్చారు? కార్యము సఫలం చేసే యెహోవా సన్నిధికి వచ్చారు. కాబట్టి నీ మార్గాలు ఎవరికి అప్పగించాలి? యెహోవాకు అప్పగించి ప్రార్థించే వారిగా ఉండాలి. మరి భర్త సరిగా లేని సహోదరి దేవుని మీదే ఆధారపడి ఆయన్నే నమ్ముకొని మరి ప్రార్థన చేయడంలో మరి దేవుని సన్నిధిని వెంబడించింది. ఉన్నట్టుండి భర్త బాగేది. భర్త బాగైతే భర్తను నమ్ముకోవాలి, దేవుని నమ్ముకోవాలా? మళ్ళీ భర్తను నమ్ముకుంటే భర్త దయాలు పడతాయి. ఎవరిని నమ్ముకోవాలా? దేవునే నమ్ముకోవాలి. దేవునే నమ్ముకొని ఇంటి యజమానిగా ఉంటాడు. హల్లెలూయా. నేను ఎందుకు మళ్ళీ శోధన వస్తుందంటే దేవుని నమ్ముకో. ఆమేన్.
మన కుటుంబంలో మనకు మూలంగా ఉన్నవారు భర్త సరి లేకపోతే ఆ స్త్రీ ఎంత బాధపడుతుంది కదా. అప్పుడు దేవుడి సన్నిధిలో మోకరించిన జీవితం కలిగి ఉండే ఆయనే ఆధారపడి ప్రతి చిన్నదానికైనా రోషం కలిగి ప్రార్థన చేసిన స్థితి ఇప్పుడు వదిలిపెట్టి పిల్లల్ని భర్తను ఆశ్రయిస్తే దేవుణ్ణి రోడ్డు మీద వదిలేసినట్టు అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మీద కదా, ఆయన సన్నిధిలో ఆయన సముఖంలో ఆయన్ని మాత్రమే. అందుకే నీ వెలుగు వలె నీ నీతి మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచడానికి నీ భక్తికి ఆధారం అవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రార్థనను మీరు ప్రార్థన ఆధారపడాలి, అప్పగించాలి, మళ్ళీ కార్యాన్ని సఫలం చేసే దేవుడని విశ్వసించి ప్రార్థన చేయాలి. మరి ఇంకొక మాటలో వాక్యమును మరి ధ్యానించి ఈ నడిపింపు కోరుకోవాలి. కార్యం సఫలం అవ్వాలంటే ఏం చేయాలి? వాక్యమును. కీర్తన 1, 2, 3లో దుష్టుల ఆలోచించకు నడవక పాపుల మార్గమున యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. అతడు చేయనదంతయు అవును. దేవునికి ఇవన్నీ కావాలి అంటే లోకంలో ఉండి దేవుడికి ఎట్లా ఫాలో అవ్వాలి అక్కడ అడగండి. ఎక్కడ అడగాలి? దేవుని వాక్యము కదా. మరి నిజాన్ని, ట్రూని, మరి పిల్లని మార్గాన్ని బోధించేదే వాక్యం. కాబట్టి యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోన నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చేట వలె అతడు చేయనదంతయు ఆమేన్. వాక్యం యొక్క పర్యవేక్షణలో మన జీవితం కట్టబడితే అసలు నీవు ఇంకా తప్పుడు లోకంలో ఉన్న వ్యతిరేకత దోషాలు, మీరు 80,000 పెట్టుబడి పెట్టాడు, ఓ 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు, మీకు నష్టాలు జరిగినాయి, అయ్యో 1,00,000 పోగొట్టుకున్నాను. మీకు ఇది పెట్టుబడి పెట్టారు, అయ్యో పోగొట్టుకున్నామని చెప్పి నాకు ప్రేయర్ చేయించుకునేవాడు. మరి పోయిన వారం అయితే మరి వాళ్ళు ఇప్పుడు వస్తామని రాలేదు. 2 కపుల్స్ వచ్చారు మిస్టర్ భానుగారితో. వాళ్ళు ఉన్న ఆస్తిని అంతా అమ్ముకొని ఆ వ్యాపారానికి పెట్టుబడి దివాలా తీసి ఒక చిన్న రూమ్ తీసుకొని జీవోత్సవాలుగా చర్చికి వచ్చారు. పోయిన వారం చూసారు ఇద్దరిని. హల్లెలూయా. నిజమే, ఇప్పుడు దేవుని ఆశ్రయించాలి. హల్లెలూయా. ఆశ్రయించాలంటే మరి ఆయన వాక్యాన్ని, ఆ నడిపింపులో ఉంటున్న ఆయన ధర్మశాస్త్రం మీద ఆనందించడం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మరి అతను చే కార్యములన్నీ ఎట్లా ఆకు వాడక ఏ సమయంలో, ఏ ఏజ్లో, ఏ సమయంలో ఏది జరగాలో అన్నీ నీకు జరిగించి నీ పక్షాన దేవుడు కార్యాలు ఉపయోగించాడు. ఆమేన్. చూడండి అక్కడే కీర్తనలో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. 21వ కీర్తన 2వ వచనం. అతని మనోభిష్టము నీవు సఫలము చేయించున్నావు. అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించున్నావు. హల్లెలూయా. కింద ఇంకా ఉంది కదా, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో వాటిని ఎదుర్కొంటున్నావు. ఆమేన్. మనోభిష్టం సఫలం చేయించు, ప్రార్థన విని అంగీకరించి మరి దేవుని అనుకున్న వాళ్ళలో మరి ఏం కార్యం చేస్తున్నాడు? శ్రేయస్కరమైన ఆశీర్వాదమును అతని నీవు ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటమును నీవు ఉంచి ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కార్యాలు, దేవుని చిత్తము, దేవుని నడిపింపు మనం కలిగి ముందుకెళ్ళడానికి, ఈ వాక్య పఠనంలో మనోభిష్టం సఫలం చేయడానికి దేవుడు మరి వాక్యానికి మనం ప్రాధాన్యత ఇచ్చి ఆ నడిపింపును, ఆ క్రమాన్ని బోధించే ఆ వాక్యాల్లో మనం ఏమవ్వాలి? ఆయన ఆజ్ఞల మార్గమున జీవించు వారంగా ఉండాలి. అందుకే 27:14 యెహోవా కొరకు కనిపెట్టుము అని రాయబడింది. మరి ప్రార్థన చేయడము, అవి నడిపించడమే కాదు, కనిపెట్టుకోవడం కూడా 27వ కీర్తన 14వ వచనంలో ధైర్యం తెచ్చుకుని నీ హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకొని ఆమేన్. మరి ఎవరేం చేశారు? దేవుని భక్తుల్లో కూడా
మరి ఒక ఆమె కొరకు ఒక విజ్ఞాపన చేశాను. అయ్యా నా కుమార్తె చచ్చిపోయిందయ్యా, నా కుమార్తె బాగలేదయ్యా, యాయిరి కుమార్తె, అలా వచ్చి మీరు ప్రేయర్ చేయండి అయ్యా. సరేనయ్యా వస్తానన్నాడు. వాళ్ళు ఏం చేశారు, భక్తుడు వస్తానన్నాడు, పాప బాగలేదు కదా వస్తానన్నాడు అని ఎదురు చూస్తున్నాడు. కానీ భక్తుడు 4 గంటల తర్వాత వచ్చాడు. అప్పుడు భక్తుడు ఇంటికి రావాలన్నది యేసు ప్రభుకు రిటర్న్ ఒక మెసేజ్ వచ్చింది. ఏంటంటే మీరు రానవసరం లేదు, పాప చనిపోయింది, మా కార్యాలు నేను చేసుకుంటాను. ప్రార్థన, విశ్వాస్యత, భక్తిలో ఉండాల్సిన సంఘాలు ఎదగాల్సిన వారు 4 ఏళ్ళు 5 ఏళ్ళు చర్చికి వెంబడిస్తూ జీవిస్తూ కొంతమంది కార్యాలు జరిగించినాక కృతజ్ఞతలు హీరులే వెళ్ళిపోతారు. ఏమి జరగట్లేదని చర్చికి రాకుండా వాళ్ళు ఎట్లా వెళ్ళిపోతారంటే మరి ఆయన కార్యము కొరకు కనిపెట్టలేక వదిలి వెళ్ళిపోతారు. కానీ ఈరోజు మనం ప్రార్థన చేసి విశ్వసించి ఆయన ఆజ్ఞల మార్గంలో జీవిస్తూ ఆయన నామంలో కనిపెట్టు వారంగా కూడా అలర్ట్గా ఉండి జీవించాల్సిన భక్తిని మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. మరి దేవుడు ఏం చేశాడు, ఒక్కసారి ప్రేయర్ చేశాక విన్నపించుకున్నాక వారు మా అమ్మాయి కొరకు మీరు రానవసరం లేదు, మా అమ్మాయి చనిపోయి మీకు పాతి పెట్టుకుంటామన్నా కూడా తిరిగి వచ్చి దేవుడు ఆ అమ్మాయిని స్వస్థపరిచాడు. హల్లెలూయా. ప్రార్థనలో కనిపెట్టుకోవడము, మరి దేవుని కార్యం కొరకు ఎదురు చూడడము, లోకంలో విడిచి వెళ్ళిపోకుండా ఆ ప్రార్థన, ఆ నిరీక్షణ సఫలంగా అప్పగించిన నిల్వల్లో మనం మళ్ళీ లెఫ్ట్ అవ్వకుండా దేవుని కార్యాల కొరకు కనిపెట్టుకొని నిరీక్షణలోనే వాటిని పోషించి ఎదురు చూడాల్సిన వరంగా ఉంటాం. చివరిగా మరి దేవుడి కార్యాలలో చూడండి, తగిన కాలమున దేవుడు సఫలం పరుస్తాడంటే ఇవన్నిటిలో మనం చేయాల్సిన విధానాలన్నీ చెప్పుకుంటూ వచ్చాను. 1 కనిపెట్టాలి, 2వది ప్రార్థన చేయాలి, 3వది మన విలువలన్నీ మోపి ఆయన మీద నమ్మకం వెచ్చించాలి, మరి పరిశుద్ధంగా జీవించాలి, దేవుడి యొక్క సన్నిధిని మనము ఆధారపడడం మొదటి మరి విలువలు చెప్పాను. మరి ఇప్పుడు తగిన సమయంలో దేవుడు కార్యం చేయడానికి కార్యరూపిగా ఉంటున్నాడు. 104వ కీర్తన 27వ వచనంలో తగిన కాలమున నువ్వు వాటిని జంతువులను 104వ కీర్తన తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి, నీవు వాటికి పెట్టున్నది అవి కూర్చుకొనను. హల్లెలూయా. గుప్పిలిప్పిగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సర్వ సృష్టి కూడా తగిన కాలం కొరకు ఎదురు చూస్తూ ఉంది. అక్కడ ఏం రాస్తున్నాడంటే జీవరాశులు కూడా తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చదవు, అవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నిరీక్షించడం అన్నది ప్రార్థన చేస్తారు, వాక్యం వింటారు, ఆ రకంగా ప్రార్థిస్తారు, కానీ ఉన్నటువంటి మనసు మార్చుకొని చర్చలు మానేస్తారు. ఎందుకంటే కనిపెట్టుకొని దేవుని సమయం వచ్చే వరకు నిరీక్షణ ఉండాలి. ఎప్పటి వరకు నిరీక్షణ ఉన్నాడు? యోహాను, బాప్తిజం ఇచ్చే యోహాను తన కాలంలో తను ఇచ్చిన పరిచర్య మొత్తం చేసి ఇంకా ఇంటికి వెళ్ళే సమయంలో ఒకరోజు వృద్ధాప్యంలో దేవుడు ఏం చేశాడు, ఆయన యాజక ధర్మంలో ఆయనకు ప్రత్యక్షమై మరి నువ్వు ఇప్పుడు దేవదూత ప్రత్యక్షమై నువ్వు ఈ ముసలితనాన్న కుమారుని కంటాను. మరి మనుషులు కనిన వారిలో బాప్తిజం ఇచ్చే యోహాను ప్రత్యేకంగా కొనియాడబడ్డాడు. హల్లెలూయా. మరి దేవుడి సమయము, దేవుని కార్యము, మరి ఏమి ఇవ్వకపోయినా కూడా ఆయన యాజక ధర్మం చేస్తూ ఎప్పటి వరకు వృద్ధుడయ్యే వరకు నిలబడి తిరిగి వెళ్ళేటప్పుడు దేవుడు కార్యాలు చేశాడు. హల్లెలూయా. మరి దేవుడు సన్నిధానంలో సర్వలోకాన్ని పోషిస్తున్న దేవుడు నీకు పేరు పెట్టడా, నీకు కార్యము జరిగించడా? ఆమేన్. అవన్నీ ఆయన దయ కొరకు ఎదురు చూస్తుంటే మనం కూడా ఒక యజమాని కొరకు ఒక మరి అడుక్కునేవాడు ఎట్లా ఎదురు చూస్తుంటాడో, మరి యజమాని కొరకు ఎట్లా ఒక జీతగాడు ఎదురు చూస్తుంటాడో అట్లాగే ఎదురు చూడాలి. మనం ఏం చేయాలి? దేవుడు నన్ను దృష్టిస్తాడు, నా పక్షాన కార్యము చేస్తాడు. అందుకే యెషయా చివరిగా చదువుకున్న 44:4లో 4-5 వచనాలు 2 చదవనమ్మా. తన కొరకు కనిపెట్టు వారి విషయమై తప్పక తన కార్యము సఫలం చేయు సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలంలో చూసి
ఎవడు ఏ కాలమున చూసి ఉండలేదంట. కార్యము సఫలం చేసే, తన కాలంలో సఫలం చేసే దేవుడు కదా. లాజరు చనిపోయాడు, ముందే పిలిచారు కానీ చనిపోయాడు. మరి అయ్యా మా ఇంటికి ముందే వచ్చింది మా తమ్ముడు చచ్చిపోయేవాడు కదా, నాకు తెలుసు నువ్వు గొప్ప కార్యాలు నీకు చేయడం సాధ్యము, అయితే నువ్వు మా తమ్ముడు చనిపోయి 3 రోజుల తర్వాత ఇంటికి వచ్చావు. కానీ తన కార్యము సఫలం చేసే దేవుని ఎప్పుడూ ఏ సమయాన కూడా చూసి ఉండదు. కాబట్టి మనుషులను ఆశ్రయించొద్దు. ఎవరిని ఆశ్రయించాలి? జీవం కలిగిన ఆ కింద వచ్చిన చదువులో అంటే దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినబడలేదు, ఆ సంగతి వారికి తెలిసి ఉండలేదు. నీ మార్గములను బట్టి నీవు జ్ఞాపకం చేసుకొని హల్లెలూయా. ఆయన అలాంటి కార్యాలు చేసింది ఎప్పుడు ఎవరు వినలేదు, అయితే చేస్తాడు, ఆలస్యమైన చేస్తాడు. మరి ఆయన చేసే మరి ఈ యొక్క మరి నమ్మకంలో దేవుడు ఏమంటాడు? మరి సంతోషముగా నీతిని అనుసరించు వారిని ఆమేన్. దేవుడి కొరకే కనిపెట్టి ఆయన వల్లే కార్యం జరగాలి, చావైనా మేలైనా ఆయనే కృప చూపించాలి. మరి ఏదైనా కానీ దేవుడి సన్నిధే నాకు భోజనం ఇవ్వాలని ఎదురు చూసేవాళ్ళు. ఆ నీతిని ఎప్పుడు నువ్వు అనుసరిస్తే ఆయన సన్నిధిని కలిగి ఉంటావో దేవుడు నీ పక్షాన కార్యరూపి అయి నీ జీవితాన్ని ఉద్ధరించేవాడిగా ఉంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కార్యం సఫలం చేసే విషయంలో ఈ వాక్యంలో నీ కార్యం సఫలం చేయడానికి మరి ఆయన చేతి కార్యములు విడిచిపెట్టకుము అని మొదట మనం చదువుకున్నాము. అయితే పరిశుద్ధంగా జీవించాలి, మరి నమ్మకం కలిగి ప్రార్థన చేయాలి, విశ్వాసం ఉంచాలి. అంతేకాదు మరి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. తర్వాత ఆయన సఫలపరుస్తాడన్నది కనిపెట్టి ఉండాలి. ఇప్పుడు ఆయన కనిపెట్టే తన కాలంలో ఆయన జరిగించడంలో ఆయన నీతిని అనుసరించి నిరీక్షించిన వారికి కలుగు సంతోషము మరి ఎవరికి కలుగదు. హిందీలో ఒకటి అంటే సబర్కా ఫల్ మీఠా. వేచి ఉండాల్సిన వాటిల్లో ఉండాల్సిన తృప్తి. చూడండి, ఒక కాయ ఉంది కదా, మీరే ఒక చెట్టు పెట్టారు, కాయ ఉంది, అబ్బా 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 అని ఏం చేశారు? జామకాయ మాగక తలికే తెంపారనుకోండి, కసకస పుల్ల పుల్లగా సబసబగా ఒగురుగా ఉంటుంది. వచ్చిన కాయ వచ్చినట్టు తెంపుకొని తినకండి, ఒకసారి వదిలిపెట్టండి. కాయ పూర్తిగా మాగే వరకు వదిలిపెట్టండి. టకీమని అటు పోయేసరికి రాలుతుంది. తింటే ఏమవుతుంది? పూర్తిగా పడితే బాగుంటుందా? అమ్మాయిలు ఎవరు మామిడికాయలు తింటారా, జామకాయలు తింటారా? పూర్తిగా చెట్టు మీద పండరించి తింటే తీయగా ఉంటుంది. సబర్కా ఫల్ మీఠా కూడా ఎంత సబర్ చేయాలంటే చెట్టు మీదనే పండి తింటే ఆ కమ్మటితనము కదా. ఏమైనా పెట్టి చెట్టు మీద తెచ్చామండి, ఇట్లే తెచ్చామండి, ఏ రాళ్ళేసి మాగిచ్చలేదా అంటారు. కానీ ఈరోజు జీవితంలో రాళ్ళేసి మాగిచ్చేలాగే చేస్తున్నారు. ప్రార్థన చేయకుండానే, వాటిని కనిపెట్టకుండానే ఏదో ఒకటి యాంత్రికంగా చేసుకొని తినాలన్నట్టుగా తయారు అవ్వడంలో మరి సహజత్వాన్ని కోల్పోయిన మన జీవిత శైలిలో ఎట్లా మనం బ్రతుకుతున్నామో, దేవుడి సన్నిధిలో ఉన్న నిరీక్షణలో ఇన్ని విధానాలు ఫాలో అవ్వలేక ఏదో ఒకటి జరిగించుకొని ముందుకెళ్ళిపోవాలన్న విషయంలోనే ఈ లోకంలో వేచి ఉండలేని పరిస్థితి. కానీ సర్వలోకానికి తన సమయంలో మరి ఆ భోజనం పెట్టే దేవుడు నీ జీవితానికి నా జీవితానికి కూడా ఆ యొక్క కార్యాన్ని జరిగించడంలో ఎప్పుడు ఏ దేవుడు కూడా మీరు చూచి ఉండలేదు. ఆయన కార్యాన్ని జరిగిస్తారు. ఎట్లా జరిగిస్తారంటే తన నీతి క్రమాన్ని పాటించేవారు సంతోషంగా మీ ఇంట్లోకి వెళ్తారు. కనుక ఏదైనా కానీ ప్రభువుకి అప్పగించి కార్యం సఫలం చేసి అతనిలో మీ భారాలు ఇక్కడ వదిలి నిరీక్షణ కలిగి మీ విశ్వాస జీవితంలో ప్రభు నాతో మాట్లాడినందుకు స్తోత్రం, నా పక్షాన కృప చూపించినందుకు స్తోత్రం, నా పక్షాన ఈ యొక్క సన్నిధిని అనుగ్రహించి మాట్లాడినందుకు స్తోత్రం అన్న వారంతా ఏకీభవిస్తూ ఆయన సన్నిధికి సిద్ధపడండి. కాళ్ళు మూసుకున్నాను. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. కార్యము సఫలం పరిచే దేవుడు ఇప్పుడు మన జీవితాలలో మేలు చేయడానికి ఈ విధి విధానాలలో పరిశుద్ధంగా జీవించి ఆయనకు మహిమగా అప్పగించుకొని ఆయన సన్నిధిని బట్టి ముందుకు వెళ్ళడానికి ప్రభువు మనకు కృపను అనుగ్రహిస్తాడు. ఆయన కార్యాలు మా పక్షాన జరిగించమని కోరుకుంటాం. కంటి బాబలా కాకినావయా చంటి పాపను మోసినట్లు మోసినావయా చేతి నీడలో కాకినావయా తోడుగా ముందరే నడిచినావయా పోషించినావయా మరదడినావయా భయములదని ధైర్యము ఇచ్చినావయా నడిపించినావయా నడిపించినావయా కోట మనుషులో విజయము ఇచ్చినావయా మాగడంపులో మాదు నీగడంపులే మా జీవితాలను జరిగించినావయా నా ఊహలేమి కాదు నీ ప్రణాళికే మానక సమయానికి నెరవేర్చినావయా నిన్ను ఎదురు చూసాముగా ఆశలే అనే ఆశలో దిగోయాముగా దారే కానగా దాటిపోయాముగా అంధకారమే అలుముకోగా కలిసిపోయాముగా అనుదినమున నీ మాటలే ఆదరించి నడిపించగా ఆటగాడిన మా ఆశలన్నీ నిగురింపజేశావుగా ప్రతి క్షణమున నీ సన్నిధే ధైర్యపరచి బలపరచగా బ్రతికిన మా జీవితాలను వెలిగింపజేశావుగా కన్నీరు తుడచినావు నాట్యముగా మార్చినావు ఎనలేని ప్రేమ మాపై చూపి కంటి బాబలా కాచినావయా కంటి పాకలు మోసి నీ పరిరక్షించినావయా నా చేతిలో కాచినావయా తోడుగా ముందరే నడిచినావయా ఊహించువాని కంటే ఎంతో అధికముగా హెచ్చించినావు దేవా నీ ప్రేమ మధురము ఏ మంచివేమి మాకు మా మంచి కాపరి జీవించినావు దేవా నీ ప్రేమ మధురము కేవలం బలహీనులం విలువలేక పడిపోయినా లేవనెత్తి మనమై నిలువబెట్టావుగా చీటికి మాటివాడికి మా నమ్మకమే కోల్పోయినా అడుగుల ఈ మనవలన్నావుగా పోగొట్టుకున్నదంతా రెట్టింపు చేసినావు నీ గొప్ప ప్రేమ మాపై దృష్టి కంటి బాబలా కాచినావయా చంటి పాపలు మోసినట్లు మోసినావయా దీక్ష జరిగి విస్తారమైన దీక్షతో నీ కార్యాల కొరకు ఎదురు చూస్తూ మా భారాలు నీ మీద మోపుతూ కార్యం సఫలం చేసని సన్నిధికి అయ్యా ప్రతి ఒక్కరు అప్పగించుకొని ఉంటుండగా సర్వశక్తుల నాకు నీకు అసాధ్యమైనది ఏది లేని సమస్తం సాధ్యమని చెప్తున్న నీ సన్నిధిలో
అయా చీటికి మాటికి నమ్మకం కోల్పోయి మనుషులను ఆశ్రయించే పొరపాటు జీవితంలో వక్రంగా మాట్లాడుకున్న దోషాలు పాపాలు ప్రతి విధమైన అయా కీడు నుంచి మమ్మల్ని విడుదల చేస్తూ జీవం కలిగిన సన్నిధి ఆయన ఇస్తున్న వాక్యాన్ని తప్పుల ద్రోవల పట్టిస్తున్న మాటలు మా నోటి నుంచి విడుదల కాకుండా మమ్మల్ని శుద్ధీకరించు అయా నిరీక్షణ లేకుండా యోగు భార్యలాగా చావు కోరుకున్న రీతిగా తప్పుడు మాటలు మాట్లాడి నిరీక్షణ కోల్పోయిన జీవితంలో ఎన్నో దోషపరితకు దుర్బలంగా జీవించిన కానీ కార్యం సఫలం చేశారు మీ సన్నిధి అక్రమాన్ని అనుసరించి అనేటిని వెంబడించిన వారికి సంతోషంగా వెళ్తారని ప్రతి ఒక్కరి తలలో నీటిగా జీవం నీ కార్యం నీ సఫలం చేత నీ హస్తం గురించి చేయకుండా నీ సంకల్ప హస్తం ఏసు నామమైన కార్యం సజీవుడైన కృపలో ఒక్కొక్కటిలోకి విడుదల చేస్తుండగా ప్రతి ఒక్కరికి కార్యం అనుగ్రహించగా yes Lord Jesus తొందరపడి ఊరు దాటి వచ్చావమ్మా దేవుడు నిన్ను గర్దిస్తున్నాడు కార్యం సఫలం చేసే యెహోవా సన్నిధి ఈ పొరపాటును అంగీకరించి వాక్యం వింటున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దూరం నుంచి వాక్యం వింటున్నావు మన ఆన్లైన్ ద్వారా వింటున్న పరిశుద్ధాత్మ నిన్ను దర్శిస్తుండగా కార్యం జరిగిస్తూ నీ కుటుంబాన్ని దేవుడు కట్టను ఉద్దేశించి ఆయన సన్నిధికి అప్పగించు నీ స్వాకీయులు కూడా నేను పోషించలేరు బిడ్డ దేవుడు నిన్ను పోషిస్తాడు నీ కార్యాలు సఫలపరుస్తాడు ఉద్యోగాన్ని అనుగ్రహించి అయా తన కుటుంబాన్ని అయా మరి తన స్వకీయుల మాటలు నమ్మి ఇక్కడికి వచ్చి ఆమెను క్షమించి అయా మరి ఆమెకి మరి వారి కార్యం జరిగి నీల స్థితిలో ఉంటున్న అయా నిరాశ ఇప్పుడు తొలగించి కార్యం జరిగించారు యవనస్తులు మరి తండ్రి పూటబడి ఆడుకుంటున్న దోషభరితమైన స్నేహాలు తొలగించి తండ్రి నిరీక్షణ కోల్పోయి అయా మరి తండ్రి వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ ప్రవచనాలు చెప్పించుకొని అయా ఇక్కడ వాక్యాన్ని అక్కడ మనుషులను ఆశ్రయించిన దోషాన్ని క్షమించి అయా మీరు కళ ద్వారా దర్శనమిచ్చి మాట్లాడండి నిన్ను బట్టి నీ వాక్య నడిపింపుల దీవారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నారు ప్రభు అయా మరి ఇతరులను ఆశ్రయించడానికన్నా వాక్యాన్ని ఆశ్రయించాల నడిపింపులో నిత్యం నీరు కట్టి ఫలింపజేసే వాక్యంలో కట్టబడు దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు ఎవరు కూడా వ్యతిరేకంగా ఎవరెవరికి సలహాలు ఇవ్వకూడదు పరిశుద్ధాత్ముడే కార్యరూపిగా బలపరుస్తుండగా ప్రభు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించుగాక ఇప్పుడే నీ హృదయం అప్పగించుకున్న ఎవనస్తుడా దేవుడు నీ అడుగు జాడలు దీవించుగాక నీ కార్యాలను సఫలీకృతం చేయుగా నీ అన్న దేవుడు దీవెనకరంగా ఆశీర్వాదం కుమ్మరించుగా అట్టి కృపల దేవుడు మనతో మాట్లాడి దీవించిన ఆయన మాటలకు ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తూ మహిమతో దీవించి వారిని బలపరిచి వారి కార్యాలు సఫలీకృతం చేస్తున్న సన్నిధిలో వారు అనేక అద్భుతాలు పొందుకొని వారు దేవుని కొనియాడుదురుగాక ఆమేన్. యేసు రక్తం జయం కలుగునుగాక ఆమేన్.